వెల్కమ్ టు పద్మా రుచులు. ఈరోజు చామదుంపల పులుసు, కోడిగుడ్లు చామదుంపల పులుసు చేస్తాను. ఆయిల్ పోసుకుందాం. ఎండుమిర్చి, మెంతులు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి. వేసుకోవాలి. వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయాలి. కొంచెం ఇంగువ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు వేసాను. కోడిగుడ్లు వేయాలి. కోడిగుడ్లు 6 కోడిగుడ్లు వేసాను. మీ ఇష్టం, ఎన్ని కోడిగుడ్లు అయినా వేసుకోవచ్చు. పావు కేజీ పావు కేజీ చామదుంపలు, ఉప్పు వేసానండి. కారం వేయాలి. 1 స్పూన్ కారం అయితే చాలండి. పులుసు కూరతో ఎక్కువ పట్టదు. కొంచెం మగ్గిన తర్వాత వాటర్ పోయాలి. ఇలా దగ్గరికి వచ్చినాక ఇప్పుడు దుంపలు, గుడ్లు అన్నీ ఉడికిపోతాయి. ఇప్పుడు పులుసు పోసుకోవాలి. మీరు రుచికి సరిపడా కారము, ఉప్పు చూసుకొని పులుసు దగ్గరికి పోసుకోవాలి. చింతపండు పులుసు ఈ ఇంగ్రీడియంట్స్తో చాలు, అన్నీ చక్కగా. కానీ ఇది చామదుంపల పులుసు చాలా మంచిదమ్మా, చాలా మంచిదండి. ఎందుకంటే కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా కరిగిపోతాయి అంటారు. నెలకు ఒక్కసారన్నా తినాలి చామదుంపల పులుసు. మళ్ళీ మూత పెట్టి ఎగిరిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. లస్సీలో పెట్టాను, దగ్గరకు వచ్చేసింది చామదుంపల పులుసు. ఇప్పుడు కొంచెం ఆప్షన్ అన్నమాట, కొంచెం షుగర్ కానీ బెల్లం కానీ వేసుకోండి, చాలా టేస్ట్ వస్తుంది. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అయిపోయింది, దగ్గరకు వచ్చేసింది. చాలా బాగుంటుంది. కూర అయితే అయిపోయింది. ముద్దపప్పు వేసుకోండి, అది ఆప్షన్. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.